హాయ్ ఫ్రెండ్స్! రేపటి నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టీ20 మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇండియా ఒక మ్యాచ్, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచి 2 సమంగా ఉన్నాయి. మొన్న జరిగిన థర్డ్ టీ20లో ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అసలు ఎవరు ఊహించని విధంగా ఆల్ ఆఫ్ ఏ సడన్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఔట్ ఆఫ్ ద సిలబస్. ఆస్ట్రేలియన్‌కి అసలు ఏం అర్థం కాలేదు. చాలా సింపుల్‌గా సిక్సెస్ కొడుతూ మ్యాచ్‌ని వన్ సైడ్ చేసేసాడు వాషింగ్టన్ సుందర్. అద్భుతమైన ఫార్మ్ కనిపించాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ కూడా దొరకలేదు. ఆ కసంతా బ్యాటింగ్‌లో చూపించాడు. క్లూలెస్ బ్యాటింగ్ చేసి ఇండియాని సింగిల్ హ్యాండెడ్‌గా గెలిపించాడు వాషింగ్టన్ సుందర్. హర్షదీప్ సింగ్ కూడా ప్లేయింగ్ 11లోకి వచ్చాడు థర్డ్ టీ20లో. హర్షిత్ రాణా ప్లేస్‌లో. తను అద్భుతమైన బౌలింగ్ వేశాడు. పవర్ ప్లేలో వికెట్ తీశాడు. డెత్ ఓవర్‌లో వికెట్ తీశాడు. తను ఎందుకు ఈ టీమ్‌లో ఇంపార్టెంట్ ప్లేయరో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకెవరు తనని తాకలేరు ఈ టీమ్‌లోంచి. అలాగే హర్షదీప్ సింగ్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది ఆ థర్డ్ టీ20లో. తను అద్భుతమైన బౌలింగ్ వేశాడు. పవర్ ప్లేలో కానీ, డెత్‌లో కానీ. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా తనతో పాటు కాంప్లిమెంటరీగా మంచి బౌలింగ్ వేశాడు. ఫోర్త్ టీ20 నుంచి అయితే ఇండియా అయితే ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. కుల్దీప్ యాదవ్ ఇండియాకైతే వచ్చేశాడు. తను సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ కోసం అనేసి ఇండియాకి పంపించేశారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ అయితే ఒకటి జరుగుతుంది. ఆ సిరీస్‌లో పార్టిసిపేట్ చేయను తనని పంపించేశారు ఇండియాకి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ డైలీ ఛానల్‌లో వస్తుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ కార్నర్. అలాగే ఆస్ట్రేలియా సైడ్ నుంచి కూడా ట్రావిస్ హెడ్ మిగిలిన 2 టీ20లు అయితే తను ఆడడు. తను కూడా యాషెస్ ప్రిపరేషన్ కోసం షిల్డ్ గేమ్ ఆడను ఈ 2 టీ20లు అయితే వదిలేసి వెళ్ళిపోయాడు. ట్రావిస్ హెడ్ కూడా ఈ 2 టీ20లు అయితే ఆడడు ఇండియాతో. ఇప్పటికే బౌలింగ్‌లో ఆస్ట్రేలియా చాలా వీక్‌గా కనిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు ఫోర్త్ టీ20 గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ ఆడబోయేది కెరేరా ఓవల్ స్టేడియంలో. ఇది బ్యాటింగ్‌కి బాగా అనుకూలించే పిచ్. ఇది ఫ్లాట్ సర్ఫేస్ అలాగే ఫాస్ట్ ఆఫ్ ఫీల్డ్ పిచ్. ఇందులో స్టార్టింగ్ పవర్ ప్లేలో పేసర్స్ చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తారు. ఆ తర్వాత స్లోగా గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. మీరు ఒకసారి స్టాట్స్ చూసినట్టయితే ఈ గ్రౌండ్‌లో ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లు అయితే జరిగాయి. అందులో సెకండ్ బ్యాటింగ్ చేసినవే 9 సార్లు గెలిచాయి. అండ్ యావరేజ్ స్కోర్ 160గా ఉంది ఈ గ్రౌండ్‌లో అయితే. ఇప్పటివరకు ఇక్కడ పేసర్సే ఎక్కువ వికెట్లు తీసుకున్నారు ఈ గ్రౌండ్‌లో. ఖచ్చితంగా మన పేసర్స్ కూడా ఎఫెక్టివ్‌గా ప్రూవ్ అవుతారు. హర్షదీప్ సింగ్ కానివ్వండి, బుమ్రా కానివ్వండి చాలా ఎఫెక్టివ్‌గా ప్రూవ్ అవుతారు. మనం ఒకసారి ఇండియా ప్లేయింగ్ 11 చూసినట్టయితే ఒక్క చేంజ్ అయితే చూడొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ మ్యాచ్‌కి ఫిట్ అయిపోయాడు. శివం దూబే ప్లేస్‌లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ మ్యాచ్‌కి. దానికి మించి ఇండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ చేసే ఛాన్స్ అయితే లేదు. అండ్ మీరు ఆస్ట్రేలియా సైడ్ చూసుకున్నా గానీ ట్రావిస్ హెడ్ అయితే లేడు. కాబట్టి ఇంకా మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ వీళ్ళే చార్జ్ తీసుకొని ఈ బ్యాటింగ్ దళాన్ని ముందుకు నడపాలి. వాళ్ళ మీద ఇప్పుడు చాలా ప్రెషర్ అయితే ఉంది. అండ్ బౌలింగ్ ఇప్పటికే వీక్‌గా ఉంది. ఇప్పుడు బ్యాటింగ్‌లో ట్రావిస్ లేకపోవడంతో కొంచెం కంప్లీట్‌గా ఈ టీమ్ కొంచెం ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌తో నిండిపోయి ఉంది. బ్యాటింగ్‌లో కానివ్వండి, బౌలింగ్‌లో కానివ్వండి. మనం ఒకసారి మన ఇండియా సైడ్ చూసుకున్నట్టయితే మన స్ట్రెంతే బ్యాటింగ్. బ్యాటింగ్‌లో చాలామంది హిట్టర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చాలామంది బ్యాటర్స్ ఉన్నారు. బ్యాటింగే మన స్ట్రెంత్. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఒకసారి మనం వీక్‌నెస్ చూసుకున్నట్టయితే అది కూడా బ్యాటింగ్‌లోనే ఉంది. అది మన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ నుంచి అయితే రన్స్ రావట్లేదు టీ20 ఫార్మాట్‌లో. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు రన్స్ కోసం అయితే. హోప్ ఈ మ్యాచ్ అయినా బాగా ఆడి రన్స్ స్కోర్ చేయాలని మన బౌలింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళే చూసుకుంటారు ఈ మ్యాచ్ అంతా. నౌ ఇట్స్ ఫైనల్లీ ప్రిడిక్షన్ టైమ్. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం పదండి. మీరు ఆస్ట్రేలియాని చూసినట్టయితే బ్యాటింగ్‌లో ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఉంది. బౌలింగ్‌లో ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళ మెయిన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా లేడు. ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌తో కూడుకున్న శైలిగా కనిపిస్తుంది ఆస్ట్రేలియా. అదే మన ఇండియా ప్రతి యాస్పెక్ట్‌లో కూడా బలంగానే ఉన్నారు. అది బ్యాటింగ్ అవ్వనివ్వండి, బౌలింగ్ అవ్వనివ్వండి. ప్రతి యాస్పెక్ట్‌లో కూడా చాలా బలంగా ఉన్నారు మన టీమ్ ఇండియా. నౌ ఫైనల్లీ ఈ మ్యాచ్ అయితే ఇండియానే గెలుస్తుందనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.